ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై కంప్యూటర్ సైన్స్. అవును సార్. అంటే ఇంతకుముందు డాక్టర్స్ ఓన్లీ ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. ఇప్పుడు కంప్యూటర్లను చూస్తూనే దాన్ని పరీక్షించడం అనేది చేస్తూ ఉన్నారు. అవును మేడం. లాప్రోస్కోపీ అట్లా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎలా మేడం, లేజర్ టెక్నాలజీ ఒకటి, అవును. లాప్రోస్కోపీ టెక్నాలజీ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీ ద్వారా మొత్తం మనకు డెవలప్ అవుతుంది మేడం. ఓకే. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా నాకు తెలిసి డాక్టర్ దగ్గరకు ఎవరు వెళ్ళరు, జస్ట్ సర్చింగ్ దానిలో వాళ్ళు సర్చ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ తీసుకొని జస్ట్ మెడికల్ స్టోర్ పోయి కొనేసుకుంటారు. అవును సార్. ఇప్పుడు రాబోయే కోవిడ్ టైంలో కూడా చాలా వరకు అలానే అలానే జరిగింది మేడం. మీరు అన్నట్టు కోవిడ్ టైంలో కూడా చాలా మంది డాక్టర్స్కి ఫోన్ చేసే వాళ్ళు కొంతమంది, మ్యాక్సిమం చాలా మంది ఏం చేశారంటే వాళ్ళు గూగుల్ సర్చ్ ఇంజిన్లో సర్చ్ చేసి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ మెడికల్ స్టోర్లో పోయి తీసుకున్నారు. లేకపోతే న్యాచురోపతి, అంటే న్యాచురోపతి ద్వారా కూడా వాళ్ళు ఇంట్లోనే వాళ్ళ కావాల్సిన కషాయం కానీ అలాంటివి చేసుకొని ఉన్నారు. అవును సార్. ఇప్పుడు ఒక స్టూడెంట్ అంటే 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఒక స్టూడెంట్ అవి కంప్లీట్ అయిన తర్వాత మనం కంప్యూటర్ సైన్స్లో ఎటువంటి అవకాశాలు ఉంటాయి సార్ వాళ్ళకి? ఓకే మ్యామ్. మేడం యాక్చువల్గా నిజంగా వెళ్ళాలంటే కంప్యూటర్ సైన్స్ అనేది ఇట్స్ లైక్ సముద్రం. చాలామందికి కంప్యూటర్ సైన్స్ అంటే ఓకే కోడింగ్ చేసాము అయిపోయింది అనుకుంటారు, కానీ మీరు డీప్గా వెళ్ళారనుకోండి కంప్యూటర్ సైన్స్లో మీకు స్ట్రీమ్స్ ఎలా ఉంటాయంటే ఒకటి సాఫ్ట్వేర్ ఉంటుంది, ఒకటి హార్డ్వేర్ ఉంటుంది, ఒకటి నెట్వర్కింగ్ ఉంటుంది. మళ్ళీ మీరు సాఫ్ట్వేర్ వెళ్ళారనుకోండి దాంట్లో కూడా మనకు 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ అనేది సిస్టమ్ సాఫ్ట్వేర్, సెకండ్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్, థర్డ్ అనేది యూటిలిటీ సాఫ్ట్వేర్. సపోజ్ మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావాలి, ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకోండి, అప్పుడు మీరు కంపల్సరీ ఏం చేస్తారంటే వెరీ డీప్ మీరు ఏం చేస్తారంటే సిస్టమ్ సాఫ్ట్వేర్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా మేడం, ఆపరేటింగ్ సిస్టమ్ పైన మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఏంటంటే ఫుల్ ఫ్లెజ్ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఎలా అంటే మేడం ఒక కంప్యూటర్ రన్ చేయాలనుకోండి ఖచ్చితంగా మీకు కంప్యూటర్ కావాల్సింది. ఆ కంప్యూటర్లో కూడా సాఫ్ట్వేర్ అయితే కావాలి, ఆపరేటింగ్ సిస్టమ్ అంటారన్నమాట. ఎగ్జాంపుల్ మీరు మొబైల్ ఫోన్ తీసుకున్నారు, మొబైల్ ఫోన్లో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు ఆండ్రాయిడ్ బేస్డ్ మొబైల్ ఫోన్ తీసుకున్నారు. ఆండ్రాయిడ్ ఏంటి? ఇట్స్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రమ్ గూగుల్. మీరు మొబైల్ ఫోన్ 20,000 30,000 40,000 కూడా సపోజ్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదనుకోండి నడుస్తుందా? నడవదు. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఆ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటేనే మనం మొబైల్ ఫోన్ రన్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటగానే మనము వేరే సిస్టమ్ అంటే డెస్క్టాప్ కానీ నోట్బుక్స్ కానీ ప్యాడ్స్ కానీ అలాంటివి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఎవరైతే ఫుల్ ఫ్లెజ్గా ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొఫెషన్స్ ఉంటారో వాళ్ళకు లైఫ్ లాంగ్ ఎప్పటికి కూడా ఎలాంటి ముప్పు లేదు మ్యామ్. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఎఫిషియెంట్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మహేష్ బాబుది కొత్త సినిమా మహర్షి అనే మూవీ వచ్చింది, మీరు చూసి ఉండొచ్చు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు అతను లాస్ట్కి ఒక బుక్లో మొత్తం ఆయన రాసిన కోడింగ్ ఇచ్చేస్తాడు. అది ఏం లేదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోడ్ అనమాట. సో ఇలా వెళ్తే ఫస్ట్ ప్రైమరీ పార్ట్ అనేది మనకు ఆపరేటింగ్ సిస్టమ్ మేడం. దాంతోపాటు ఇంకా 4 సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటాయి. సెకండ్ది కంపైలర్, థర్డ్ది ఇంటర్ప్రిటర్, ఫోర్త్ అనేది అసెంబ్లర్, ఫిఫ్త్ అనేది గ్రాఫికల్ కార్డ్. అయితే ఈ అసెంబ్లర్ అనేది మనం ఏం చేస్తామంటే వరల్డ్లో చాలా కఠినమైన లాంగ్వేజ్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్లో వాడిన కంపైలర్నే మనం అసెంబ్లర్ అంటాం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ అయితే ఉందిగా మ్యామ్ అది చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ. అందుకే ఏం చేస్తారంటే ఓన్లీ ఫ్యూ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ అండ్ టీసీఎస్ అలాంటి కంపెనీసే వాడుతున్నాయి. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ప్రతి కంపెనీ వాడదనమాట, ఎందుకంటే దానిలో కోడింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక అడిషన్ అన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాము ఏడిడి అంటాం మ్యాథమెటిక్స్, కానీ ఏడిడి అని మ్యాథమెటిక్స్లో వాడింది ఇక్కడ వాడామనుకోండి అది అడ్రస్ అవుతుంది. అయితే మనం ఏం చేయాలి, దానికి సమ్ అని ఇవ్వాలన్నమాట. సో మనం ఏం చేస్తాము సమ్ ఇచ్చేసరికి అది ఆటోమేటిక్గా అడిషన్ ఆపరేటర్గా అవుతుంది అనమాట. సో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి మేడం అసెంబ్లీ లాంగ్వేజ్లో. అందుకే ఏం చేస్తారంటే చాలా మంది అసెంబ్లీ లాంగ్వేజ్లో వెళ్ళరు. నెక్స్ట్ వచ్చేది మనము కంపైలర్ ఇంటర్ప్రిటర్ గురించి మాట్లాడితే మాత్రం అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్లో ఫేమస్ లాంగ్వేజెస్ అంటే C++, జావా, పైథాన్, ఆర్ లాంగ్వేజ్ యాజ్ ఆఫ్ నౌ మోడర్న్ టెక్నాలజీస్లో. సి లాంగ్వేజ్ కూడా పాపులర్ కావడానికి కారణం ఏంటంటే అది కంపైలర్ అనే సిస్టమ్ సాఫ్ట్వేర్ వాడింది అనమాట. కంపైలర్ అంటే ఏంటంటే మనము యూజర్ అయితే కోడ్ ఇస్తాడో ఆ కోడ్ని మెషిన్లో కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తుందంటే యూజర్కి కావాల్సిన అవుట్పుట్ని ఇస్తుంది అనమాట. సపోజ్ ఎర్రర్స్ ఉన్నాయనుకోండి అది ఎవరు చూపించాల్సింది కంపైలరే. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైతే ఎర్రర్స్ చూపిస్తుంది మేడం కంపైలర్ ఒక ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే సపోజ్ మీరు ఒక 100 లైన్ల ప్రోగ్రామ్ రాశారనుకోండి,
10 ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, కంపైలర్ ప్రాముఖ్యత ఏంటంటే ఆ 10 లైన్లు ఒకసారి చూపిస్తుంది. అవును. సెకండ్ టైప్ ఆఫ్ కంపైలర్ అనేది ఇంటర్ప్రిటర్. ఓకే. డిఫరెన్స్ ఏంటంటే కంపైలర్ ఇంటర్ప్రిటర్లో ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అంటే 10 ఎర్రర్స్ ఉంటే 10 ఎర్రర్ చూపించదు, ఫస్ట్ ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఆ ఎర్రర్ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే. సో ఇదే డిఫరెన్స్. అయితే ఈ కంపైలర్ ఇంటర్ప్రిటర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఎప్పుడైతే సి లాంగ్వేజ్ డెనిస్ రిచీ ఇంట్రొడ్యూస్ చేశాడు, దాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకుంది. ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీకి చాలా కౌంటర్ ఆర్ కాంపిటేటివ్ కంపెనీ అనేది సన్ కంపెనీ అనమాట, సన్ కార్పొరేషన్. సన్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారంటే జావా సాఫ్ట్వేర్ ఇచ్చారు. ఓకే సార్. జావా సాఫ్ట్వేర్ స్పెషాలిటీ ఏంటంటే అది కంపైలర్ ఇంటర్ప్రిటర్ రెండు యూజ్ చేస్తుంది. ఓకే. రెండు చూస్తుంది. అందుకే మేడం 1990s వచ్చిన జావా సాఫ్ట్వేర్ ఇప్పటికీ అది వాడుకలో ఉంది. ఓకే. ఎందుకంటే మనము జావాలో అనేది కోర్ జావా అని, అడ్వాన్స్ జావా అని, ఇంకోటి మనము మొబైల్ ఫోన్ ఏదైతే వాడుతున్నాం మనది ఇప్పుడు సింపుల్ మ్యామ్, చాలా మందికి మొబైల్ ఫోన్ వాడతారు కానీ దాంట్లో సాఫ్ట్వేర్ అనేది జావా ఉంటుంది. దాన్నే మనము J2ME అంటాం అనమాట, జావా టు మొబైల్ ఎడిషన్. దాంతో పాటు ఇంకో సాఫ్ట్వేర్ XML అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఈ సాఫ్ట్వేర్స్ ఎలా ఉంటాయి మేడం, అది కాంప్లికేటెడ్ అని కాదు కానీ దాంట్లో మీకు కావాల్సిందంటే లాజిక్ అన్నమాట, అంటే దాన్ని కోడింగ్ అంటాం. చాలా మంది అరే ప్రోగ్రామింగ్ అంటే కోడింగ్ అంటే చాలా మంది భయపడతారు, ఎలా చేయాలి ఎలా నేర్చుకోవాలి అన్నట్లు చాలా భయపడతారు. భయపడాల్సిన విషయం లేదు మేడం. ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ చూడగానే మీరు దాంట్లో కావాల్సిన ఇన్పుట్ తీసుకోవాలి, తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుంది అది చూసారనుకోండి, ఇట్ బికమ్స్ వెరీ సింపుల్. సో ఇలా ఎట్లా ఉంటుంది మేడం, సిస్టమ్ సాఫ్ట్వేర్లో మనము 5 చూసాం కదా, అది ఫస్ట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనమాట. మనం అన్నది అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్. సెకండ్ వచ్చేది అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇప్పుడు రియాలిటీ ఇక్కడ వస్తుంది అనమాట. చాలా మంది ఎవరైతే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కావాలనుకుంటారు, అంటే స్టూడెంట్స్ కానీ ఇంకోటి ఎంప్లాయీస్ కూడా కొంతమంది ప్లాట్ఫామ్ చేంజ్ చేసుకోవాలనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు సార్ నాది మార్కెటింగ్ ఆర్ సేల్స్, దాని నుంచి నేను ఐటీ ఇండస్ట్రీ రావాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, కోర్స్ నేర్చుకుంటారు. ఎలాంటి కోర్సెస్, ఐదర్ లాంగ్వేజ్ ఆర్ ప్యాకేజ్. మళ్ళీ చాలా మందికి తెలియని విషయం మేడం, అప్లికేషన్ సాఫ్ట్వేర్లో మళ్ళీ 3 భాగాలు. ఫస్ట్ వన్ అనేది లాంగ్వేజ్, సెకండ్ అనేది ప్యాకేజ్, థర్డ్ అనేది టూల్. ఇవన్నీ తెలియకుండానే చాలా వరకు జస్ట్ కోర్స్ నేర్చుకొని ఏదో వెళ్ళామంటే, కోర్స్ నేర్చుకొని ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి సపోజ్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఎగ్జాంపుల్ నేను చాలా మటుకు నేను చూస్తుంటాను కదా, ఒరాకిల్ అంటే ఏంది అంటే చాలా మంది కన్ఫ్యూజ్, అరే అది లాంగ్వేజా ప్యాకేజా, అది లాంగ్వేజ్ కాదు ప్యాకేజ్ కాదు, అది వాస్తవానికి టూల్. టూల్ అండ్ ఎలాంటి టూల్ అంటే వెరీ పవర్ఫుల్ డేటాబేస్ టూల్ మేడం. అండ్ నేను ఇంకో డేటాబేస్ టూల్ పవర్ఫుల్ అంటున్నాను ఎందుకంటే, మీరు ఎలాంటి ప్రాజెక్ట్ తీసుకోండి, .NET ప్రాజెక్ట్ కానీ, జావా ప్రాజెక్ట్ కానీ, పైథాన్ ప్రాజెక్ట్ కానీ, R ప్రాజెక్ట్ కానీ, C++ ప్రాజెక్ట్ కానీ, కంపల్సరీ వీటన్నిటికీ ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ ఉండాలి. ఆ డేటాబేస్ సాఫ్ట్వేర్ అనేది ఒరాకిల్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఒరాకిల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మేడం, ఒరాకిల్ సాఫ్ట్వేరే కాదు, ఒరాకిల్ ఒక కంపెనీ కూడా. దాన్నే మనం ఏమంటామంటే ఒరాకిల్ కార్పొరేషన్. మళ్ళీ ఒరాకిల్లో అది చాలా డీప్గా వెళ్తే మాత్రం ఎలా ఉందంటే మేడం, మళ్ళీ మీకు 3 భాగాలు లోతుకి వెళ్ళచ్చు. ఆ లోతుతనం ఎందుకు చెప్తున్నానంటే 3 భాగాలు ఉంటాయి. ఒకటేమో SQL, ఒకటేమో PLSQL, ఒకటేమో D2K. మీరు హైదరాబాద్ లోని బేగంపేట వెళ్ళారనుకోండి, SQL స్టార్ అనే కంపెనీ ఉంది. ఆ SQL స్టార్ అనే కంపెనీ కూడా టోటల్ గా ఒరాకిల్ రిలేటెడ్ అనమాట. అంటే వాళ్ళంతా ఏంటంటే డేటాబేస్ రిలేటెడ్ అనమాట. సో అంటే మీరు చూస్తున్నారు జస్ట్ నేమ్ లోనే ఒరాకిల్ ఉంది, కానీ ఆ ఒరాకిల్ అనేది ఎంత పవర్ఫుల్ సాఫ్ట్వేర్ అంటే మేడం, మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేసినా కూడా అది కాంబినేషన్ అవుతుంది. అండ్ ఈ సాఫ్ట్వేర్ మనం ఏమంటామంటే బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ అంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు C లాంగ్వేజ్ నేర్చుకున్నారు అనుకోండి, ప్రోగ్రామింగ్ కోడింగ్ మీరు ముందు చేస్తున్నారు, ఆ C లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ ముందు కనిపిస్తున్న దాన్ని మనం దాన్ని ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటాం. అండ్ ఏదైతే బ్యాక్ ఎండ్ స్టోర్ అవుతుంది దాన్ని బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అంటాం అనమాట. సో ఇలా మీకు ఎలా ఉంటుంది అంటే అప్లికేషన్లో ఫస్ట్ వన్ వచ్చేది లాంగ్వేజ్, సెకండ్ వన్ వచ్చేది ప్యాకేజ్, అండ్ థర్డ్ వన్ వచ్చేది టూల్. మళ్ళీ లాంగ్వేజ్ వెళ్తే మళ్ళీ చాలా ఉన్నాయి, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏమంటామంటే టాప్ లెవెల్ ఆర్ హై లెవెల్ అంటాము, సెకండ్ అనేది మిడిల్ లెవెల్ ఆర్ లైట్ వెయిట్, థర్డ్ వన్ వచ్చేసి లో లెవెల్ ఆర్ బాటమ్ లెవెల్. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ లాంగ్వేజెస్లో మళ్ళీ క్లాసిఫికేషన్ ఏంది అంటే ఈ క్లాసిఫికేషన్ ఎలా వచ్చాయని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మేడం, మీరు ఏ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది దాంట్లో 2 టర్మ్స్ ఉంటాయి. ఒకటి ఏంది సింటాక్స్, ఒకటి సెమాంటిక్స్. సింటాక్స్ అంటే ఇప్పుడు మీరు కామా కానీ, ఫుల్ స్టాప్ కానీ, సెమికోలన్ కానీ, ఈక్వల్ టు కానీ ఏది వాడినా కూడా ఎక్కడ వాడాలి, ఎన్నిసార్లు వాడాలి,
అది చెప్పేదే సింటాక్స్ అనమాట. ఓకే. అండ్ ఫ్లో ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఫస్ట్ ఇన్పుట్ స్టేట్మెంట్ ఇస్తాము, తర్వాత ప్రాసెసింగ్ అవుతుంది, తర్వాత అవుట్పుట్ అవుతుంది. ఈ ఫ్లోని చెప్పేదే సెమాంటిక్స్ అనమాట. సపోజ్ సాఫ్ట్వేర్లో సింటాక్స్ సెమాంటిక్స్ చాలా కాంప్లికేటెడ్, చాలా టఫ్ ఉందనుకోండి, దాన్ని మనము టాప్ లెవెల్ ఆర్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఓకే. మీడియం ఉందనుకోండి మిడిల్ లెవెల్ ఆర్ లైట్ వెయిట్, చాలా లో ఉందనుకోండి లో లెవెల్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడన్నా చూడండి మేడం, గూగుల్కి వెళ్ళేసి ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఆ వెబ్సైట్ హోమ్ పేజ్ వస్తుంది, కానీ ఎలాంటి హోమ్ పేజ్ అయినా కూడా అది డెవలప్ అయింది HTML. ఓకే. అంటే దాన్ని మనం ఏమంటామంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ HTML ఏదైతే ఉంది కదా చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్, కానీ దురదృష్టశాతం మనం దాన్ని ఏమంటామంటే టాప్ లెవెల్ కాదు, మిడిల్ లెవెల్ కాదు, అది ఉండేది లో లెవెల్ లాంగ్వేజ్. ఎందుకంటే అది చాలా ఈజీ అన్నమాట, చాలా సింపుల్. దాంట్లో మీకు సింటాక్స్ కానీ సిమాంటిక్స్ కానీ టఫ్ గా ఉండవు మేడం, చాలా సింపుల్ గా ఉంటాయి. జస్ట్ ఏంటంటే మీ యొక్క కాన్సన్ట్రేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అంతే. సో అలా చూశారనుకోండి మీరు లాంగ్వేజెస్ ఎలాంటి లాంగ్వేజ్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ మేడం, ఎప్పుడైనా ఏ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనుకున్నా కూడా మీరు సింటాక్స్ సెమాంటిక్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే దీని ఎగ్జిస్టెన్స్ ఎంతవరకు ఉంటుందని చూస్తే అప్పుడు మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ అయినా కూడా నేర్చుకోవచ్చు. ఏ కోర్స్ నేర్చుకుంటే మంచిదంట సార్? అంటే ఫర్దర్ గా ఫ్యూచర్ గైడెన్స్ గా, కెరీర్ గైడెన్స్